కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన టీటీడీలో పనిచేసే కార్మికులకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీపి కబురు చెప్పింది. 25 సంవత్సరాలుగా పోరాటం సాగిస్తుంటే ఇన్నాళ్లకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న 16,000 మంది కార్మికులకు టీటీడీ ఉద్యోగులతో సమానంగా గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు వారికి ప్రతి నెల లడ్డూ ప్రసాదం కూడా ఉద్యోగులతో సమానంగా అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసే విధంగా బుధవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంటే ఈ విధానం కోసం సిఐటియు సారథ్యంలో సుమారు 25 సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతూనే ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు సంబంధించి మ్యాన్పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అందరినీ ఇందులో విలీనం చేయాలనే సిఐటియు డిమాండ్ను పట్టించుకోలేదని కాంట్రాక్టు కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి గుర్తు చేశారు. ఇన్నాళ్లకైనా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయడం హర్షణీయమని ఆయన పాలక మండలికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే పరిస్థితిలో టీటీడీ ఉద్యోగులకు కల్పిస్తున్న బీమా సదుపాయం 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. దీనిని కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు వర్తింపచేయాలని ఆయన కోరుతున్నారు. తాజాగా టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయం పైన సిఐటియు అంటే టీటీడీ ఉద్యోగుల సంఘం అలాగే కార్మికుల గౌరవాధ్యక్షుడిగా ఉన్న కందారపు మురళి ఏమన్నారంటే, టీటీడీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఒక తీపి కబురు అందించింది టీటీడీ పాలక మండలి ఈరోజు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? అసలు ఏం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 16,000 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లేదా వివిధ రకాల పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు భాస్కర్ గారు. వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగాను లేదంటే వాళ్ళకంటే అధికంగాను కష్టపడే నేచరు లేదా ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ హక్కుల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా పరిమితమైనటువంటి వేతనాలు లేదా వాళ్ళకు వస్తున్నటువంటి సౌకర్యాలు ఇవన్నీ చాలా పరిమితంగా ఉన్నాయి. దేవుడి దగ్గర పనిచేసే వాళ్ళకి దేవుడి దర్శనం లేకపోవడం ఏమిటి, ఇది సరైనటువంటిది కాదు, మీరు దర్శనం అనేది వాళ్ళకి ఒక సౌకర్యం కల్పించండి అని చెప్పి దాదాపు 20-25 ఏళ్లుగా మేము చాలా సీరియస్ గా ఈ పోరాటాలన్నీ నిర్వహిస్తా ఉన్నాం. ఐవారి కృష్ణారావు గారు ఉన్నప్పుడు అయితే చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. ఇక్కడ టీటీడీ ఏడీ బిల్డింగ్ దిగ్బంధనం చేస్తే బోర్డు సమావేశాన్ని కన్యాకుమారిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ సందర్భంగా కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. ఇటీవల కూడా మీకు తెలుసు, జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 14 రోజుల పాటు ఒక పెద్ద ఉద్యోగం కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు దీంట్లో పాల్గొన్న దాంట్లో ఏంటంటే కనీసం దేవుడి దగ్గర పనిచేస్తున్నాం కదా, మాకెందుకు దర్శనం ఇవ్వరు, లడ్డూ కార్డు అందరికి ఇవ్వండి, కేవలం పర్మనెంట్ వాళ్ళకి మాత్రం ఇవ్వడం ఏంది అనే దాని మీద కూడా గట్టిగా ప్రశ్నించడం అనేది జరిగింది. అదే మాదిరి ఐడి కార్డు టీటీడీలో పనిచేస్తానంటే టీటీడీ ఐడెంటిటీ అనేది ఉండాలి కదా, ఎవరో కాంట్రాక్టర్ ఇవ్వడం దానికి అర్థం లేనటువంటిది. ఆ గుర్తింపునైనా కనీసం మాకు నోచుకున్నట్టుగా చేయండి అని చెప్పి అడిగాము. అడిగిన ప్రతి సందర్భంలో ఏదో ఒక కారణాలతో దాన్ని అట్లా అవాయిడ్ చేస్తా వచ్చారు. కానీ గత గవర్నమెంట్ లో కొత్త కార్పొరేషన్ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ అని పెట్టారు. దాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల్ని భాగస్వామ్యం చేయలేదు. అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని లేదా ఈ సొసైటీల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే దాంట్లో కలిపారు. అప్పుడు కార్పొరేషన్ లో మేము అడిగింది ఏమంటే కార్పొరేషన్ లో అందరినీ కలపండి, మీరు అసలు కాంట్రాక్ట్ సిస్టమే రద్దు చేయండి అని చెప్పి మేము ఫైట్ చేశాం. కానీ దానికి అంగీకరించలేదు. అప్పుడు వాళ్ళకి ఐడి కార్డులు, లడ్డు కార్డు, అదే మాదిరి స్వామివారి దర్శనము ఇట్లాంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. దాంట్లో స్వామివారి దర్శనం అనేది ఎవరికి ఇంప్లిమెంట్ చేయాలి, లడ్డు కార్డు అదే మాదిరి ఐడి కార్డు మాత్రం ఇచ్చారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే అభినందించాల్సిన అవసరం ఉంది మన టీటీడీ బోర్డును యాజమాన్యాన్ని. ఇప్పుడు అందరికీ వర్తింపు చేస్తున్నారు. ఇది ఏది దర్శనం స్వామివారి దర్శనం కానీ అదే మాదిరి లడ్డు కార్డు ఇవ్వడం కానీ ఐడి కార్డు, ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం, అందుకని అభినందిస్తున్నాము. రెండవది ఇన్సూరెన్స్ ని పర్మనెంట్ ఉద్యోగులకు 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. అదే మాదిరి కాంట్రాక్ట్ కార్మికులు కూడా వర్తింపు చేయండి అని ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ఆ విషయాన్ని ఇక్కడ నిర్ణయం చేయలేదు. భవిష్యత్తులోనైనా ఆ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందరికి ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళకంటే ఈఎస్ఐ బెనిఫిట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి వీళ్ళకి కాంట్రాక్ట్ కార్మికులకి లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఈఎస్ఐ బెనిఫిట్ ఉంది కదా,
ఉంది ఉంది. దానికంటే ఇది మంచి స్కీమ్ కదా. ఏది టీటీడీ వాళ్ళు ఇచ్చే ఇప్పుడు స్కీమ్. టీటీడీ అదనంగా ఇచ్చినటువంటి ఇప్పుడు కనీస వేతనం చాలా తక్కువ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. గత ప్రభుత్వం కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు పెంచారు. ఆ సందర్భంగా కూడా ఈ సౌకర్యాలన్నీ అడిగాం. ఓకే. కాబట్టి రాష్ట్రంలో ఇతరులతో పోలిక చేసుకున్నప్పుడు వేతనాలు కొంచెం ఎక్కువగానే, ఇక్కడ ఎక్కువ మీన్స్ బయట ఉన్నటువంటి ధరలతో పోలిస్తే ఎక్కువ అని కాదు, ఇతర కార్మికులతో పోలిక చేసుకున్నప్పుడు కొంచెం బెటర్ ఇది టీటీడీలో ఉంది. ఇప్పుడు అదనంగా ఇవన్నీ కూడా ఉండడం అనేది కూడా ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. ఈ విధానంలో ఉద్యోగులతో సమానంగా హక్కులు కల్పించడం అనేది ఒక హర్షణీయమైన స్వాగతించదగ్గన విషయమని, అదే పరిస్థితిలో బీమా సదుపాయాన్ని కూడా వర్తింపచేసి కార్మికులకు న్యాయం చేయాలని, అంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలతో పోలిస్తే ఇతర రాష్ట్రాలతో లేకుంటే కార్మికులతో పోలిస్తే కాస్త బెటర్ సదుపాయాలు టీటీడీ పాలక మండలి అలాగే యాజమాన్యం కార్మికులు కల్పించడం అనేది హర్షణీయమని ఆయన స్వాగతించారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునుకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.